అందరికీ నమస్కారం. ముందుగా ఎంఆర్ న్యూస్ తెలుగు అనే ఛానల్కి అందరికీ స్వాగతం అండి. ఈరోజు శ్రీకాళహస్తి పట్టణంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి డిఎస్పీ నరసింహమూర్తి మరియు వన్ టౌన్ సిఐ గోపి ఆధ్వర్యంలో ఈరోజు మత్తు పదార్థాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విద్యార్థులు, ఐసిడిఎస్ సిబ్బంది మరియు డ్వాక్రా మహిళలతో కలిసి పెద్ద ఎత్తున అవగాహన ర్యాలీని చేపట్టారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ డ్రగ్స్కి నో చెప్పండి, మత్తుకు దూరంగా ఉండండి అనే నినాదంతో అవగాహన ర్యాలీని చేపట్టామని, ఈ మత్తు పదార్థాలకు బానిస కాకుంటే యువతకు బంగారు భవిష్యత్తు ఉంటుందని, లేనిచో ఈ మత్తు పదార్థాల వినియోగం వల్ల మంచి భవిష్యత్తు నాశనం అవుతుందని యువకులు హెచ్చరించారు. ఇప్పటికే పట్టణంలో వన్ టౌన్ సిఐ గోపి మరియు టూ టౌన్ సిఐల యొక్క సహకారంతో గంజాయి బ్యాచ్లను ఎక్కడికక్కడ మేము కట్టడి చేస్తున్నామని తెలియజేశారు. గౌరవ శాసనసభ్యులు సుధిరెడ్డి గారు మరియు ఇతర ముఖ్య నాయకులు చెంచేలాంటి గారు, కుమార్ గారు మరియు ఇతర అధికార యంత్రాంగం అంతా కలిసి ఈరోజు కాళహస్తి పట్టణంలో యాంటీ డ్రగ్స్ ర్యాలీ అనేది కండక్ట్ చేయడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా యువత బంగారు భవిష్యత్తుకు బాటలు వేయడం మర్చిపోయి డ్రగ్స్కి లోన్ చేసి చాలామంది ఆరోగ్యాన్ని కోల్పోవడము, కేసుల్లో ఇరుక్కోవడము, కుటుంబాలకు వాళ్ళ కుటుంబాలకు తీరని లోటుగా వాళ్ళు వేదన కలిగిస్తున్నారు. అందుకోసమే సమాజంలో డ్రగ్స్ అనే భూతాన్ని తరిమివేయాలి, డ్రగ్స్ అనే భూతాన్ని తరిమేద్దాము, సమాజాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ప్రజలను చైతన్యవంతపరచడానికి, ప్రజలందరూ కూడా ఇందులో భాగస్వాములు చేయడానికి, యువతను కాపాడుకోవడానికి, రాబోయే రోజుల్లో మన దేశ భవిష్యత్తుకు అవసరమైన యువతను కాపాడుకోవడానికి ఈరోజు మనము ఈ ర్యాలీని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ర్యాలీ ద్వారా మేము ప్రజలందరికీ తెలియజేయడం అంటే దయచేసి మీరు మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి, దానివల్ల కలిగే నష్టాల గురించి తెలియజేయండి. తద్వారా వారి బంగారు భవిష్యత్తు బాటలు వేసిన వారు అవుతాము. అందరూ కూడా ప్రతి కుటుంబంలోని ప్రతి ఒక్క పేరెంట్ కూడా దీని పట్ల అవుతూ ఉండాలి. ఎందుకంటే ఈరోజు చాలామంది యువకులు డ్రగ్స్ తీసుకోవడమే కాకుండా డ్రగ్స్ సరఫరా చేస్తూ ఎక్కడికక్కడ కేసుల్లో ఇరుక్కోవడం వల్ల చాలామంది వాళ్ళు ఆరోగ్యాన్ని కోల్పోవడం కాకుండా భవిష్యత్తును కోల్పోతున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ప్రధాన సమస్యగా గుర్తించి ఈ సమస్యను సమాజం నుండి తరిమివేయాలి, తరిమి కొట్టాలి.